హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా నేను ఒక స్టోరీ చదివిన. అది యాక్చువల్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. కొన్ ఎందుకో అది ఆ స్టోరీ చదివిన తర్వాత కొంచెం ఆలోచనలో పడిపోయానుండే నేను గూడా. సో, అది మీతోని ఇవాళ షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఒక ఊరిలో ఒక సాంప్రదాయం ఉందంట. ఆ ఊరి గుడిలో ఉండే దేవుడి విగ్రహాన్ని ఒంటెద్దు ఆహ్, ఒక ఎద్దు ఎద్దుల బండిపై పెట్టేసేసి ఊరేగిస్తారంట. ఎవ్రీ ఇయర్ అట్లా చేస్తారంట. ఒక ఆనవాయితీ ఉందంట వాళ్ళకి. సో, ఈ ఇయర్ గూడా అట్లనే ఆ ఆనవాయితీ నిర్వహించే రోజొచ్చింది. ఆ ఊర్లోని ప్రజలంతా వాళ్ళ వాళ్ళ ఇంట్లని క్లీన్ జేసుకోవడము, మంచిగా డెకరేట్ జేసుకోవడము, ఇంటికి తోరణాలు కట్టుకోవడము, పూలతోని డెకరేట్ జేసుకోవడము, ఇంటి ముందు సాంపి చల్లడము. ఓకే. సేమ్ ఒక పండగ వైబ్ ఉందంతా ఊరు మొత్తం. సో, ఈ ఊరేగింపుకి ఏదైతే ఎద్దుల బండి వాడతారో, దాన్ని గూడా మంచిగా నీట్‌గా కడిగి, పెయింటేసి, మంచి ఫ్లవర్స్‌తోని డెకరేట్ జేసి, ఆహ్, పసుపు పూసి, దానికి మంచిగా నీట్‌గా డెకరేట్ జేసిర్రు. అయితే దీనికి కావాల్సిన ఎద్దుని గూడా ఎట్లా సెలెక్ట్ జేస్తారంటే, ఆ విలేజ్‌లో బాగా హెల్తీ, ఆరోగ్యకరంగా, మంచి దృఢంగా ఉండే ఎద్దుని జూసి సెలెక్ట్ జేస్తారంట. సో, ఆ ఊర్లో ఒక ఎద్దుని సెలెక్ట్ జేసిర్రు. దాని పేరు రాముడు. రాముడు అనే ఒక ఎద్దుని సెలెక్ట్ జేసిర్రు. సో, ఇప్పుడు ఆ ఎద్దుని ఊరేగింపుకి రెడీ జేయాలి గదా! సో, మంచిగా వాటర్‌తోని కడిగి, నీట్‌గా మంచిగా నిగనిగలాడేటట్టు కడిగి సిద్ధం జేసిర్రు. నెక్స్ట్ గుడి దగ్గరికి ఎద్దుల బండిని తీసుకొని బయలుదేరారు అందరూ ఊరేగింపు మొదలుపెట్టడం కోసం. ఇక ఆ ఎద్దుపై డెకరేట్ చేయాలి కాబట్టి దానిపై మంచిగా పట్టు వస్త్రాలని, దాని కాళ్ళకి గజ్జెలని, మెడలో మంచి గంటని కట్టి బాగా డెకరేట్ చేసిర్రు ఎద్దుని కూడా. దాని కొమ్ములకి మంచి పెయింట్ వేసి మంచిగా డెకరేట్ చేసిర్రు. సో, రాముడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ గుళ్ళో నుంచి దేవుడి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ పల్లకి ఏదైతే ఎద్దుల బండి ఉందో దానిలో పెట్టేసేసి ఊరేగింపు మొదలుపెట్టారు. ఇక మెల్లగా ఈ ఎద్దుల బండి ఒక్కొక్క ఇంటికి, ప్రతి వీధికి వెళ్ళి, ఊర్లో ఉన్న ప్రతి వీధికి వెళ్ళి ప్రజలకు ఆశీర్వాదం ఇవ్వడం కోసం దేవుని ఊరేగిస్తారు కదా, అలా ఊరేగిస్తున్నారు. ప్రజలు అంతా, ఆ వీధులలో ఉన్న ప్రజలంతా మంచిగా కోలాటలాడుతూ, కొంతమంది భజనలు చేస్తూ, ఇంకొంతమంది ఈ దేవుడి ఎద్దుల బండి ఏదైతే పల్లకి వెళ్తుందో ఊరేగింపు, దానికి ఎదురుగా వచ్చి నమస్కారాలు చేయడం కానీ ఇలా చేస్తున్నారు. సో, ఇదంతా చూస్తున్న రాముడు, అదే ఎద్దు పేరు ఏదైతే రాముడు అని ఉందో, ఈ రాముడు చూస్తూ అనుకుంటున్నాడంట. ఆ ఎద్దు అనుకుంటుందంట, ఏంది వీళ్ళంతా నన్ను చూసి మొక్కుతున్నారేంటి, ఇంత ఆదరణ ఎందుకు వస్తుంది నాకు, నేను కనపడగానే వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు, భజనలు చేస్తున్నారు, కోలాటలు ఆడుతున్నారు, ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను వస్తే అని చెప్పి ఎద్దు అనుకుంటుందంట. సో, ఆ రోజంతా అట్లనే హ్యాపీనెస్తో నిండిపోయింది రాముడు. అది ఈ ఎద్దు ఎక్కడెక్కడైతే వెళ్ళిందో, ఏ వీధికి వెళ్ళిందో అక్కడంతా మంచి నమస్కారాలతోని, భజనలతోని స్వాగతం పలికారు కాబట్టి ఈ ఎద్దుకి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక రొమ్ము విప్పుకొని, కొమ్ములు పైకి లేపుకొని నడుస్తుందంట హ్యాపీనెస్తోని. సో, అట్లట్లా మొత్తం ఊరంతా తిప్పిన తర్వాత లాస్ట్కి ఈవినింగ్ మళ్ళీ గుడి దగ్గర తీసుకొచ్చారు. అంతా ఊరేగింపు అయిపోయింది, గుడి దగ్గరికి తీసుకొచ్చారు. దేవుడి విగ్రహం ఏదైతే ఉందో తీసుకెళ్ళి మళ్ళీ గుళ్ళో ప్రతిష్ఠించారు. సో, ఏదైతే పూజారులు ఉంటారో ప్రతిష్ఠించేసారు. సో, అందరూ ఊరేగింపు అయిపోయిన తర్వాత అందరూ ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అంతా ఏదైతే భజన, కోలాటాలు ఆడుతుండేనో, అందరూ నమస్కారాలు పెడుతున్నా అవన్నీ బంద్ అయిపోయినాయి. ఇక అయిపోయింది. ఎక్కడ ఒక్క ఈగ కనబడతలేదు, ఒక్క పురుగు కనబడతలేదు. ఎవ్వరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఈ ఎద్దుని కూడా తీసుకెళ్ళేసేసి రాముని కూడా తీసుకొని పోయి ఒక పశువుల పాకలో కట్టేసిరు. ఇక ఇప్పుడు రాముడు అనుకుంటుంది, అదేంది ఇంతసేపు నన్ను ఎంత ఆదరించారు ప్రజలంతా, ఎక్కడ పోతే అక్కడ నన్ను స్వాగతంగా హ్యాపీనెస్తోని నన్ను వెల్కమ్ చేసిరు. ఇప్పుడేంది సడన్గా ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు, తీసుకొచ్చి ఒంటరిగా నన్ను ఒక పశువుల పాకలో కట్టేసారు అని చెప్పేసి బాధపడుతుందంట. ఆలోచన పడిపోయింది. అట్లా కొద్దిసేపు ఆలోచిస్తూ లాస్ట్కి
ఒక రియలైజేషన్కి వచ్చేసింది ఇంట, అమ్మా ఈ మనుషులంతా అంత స్వార్థపరులు, నాకంటూ ఒక సొంత గుర్తింపు ఏం లేదు, ఈ మనుషులు నేను చేసే పనిని చూసి నన్ను ఆదరిస్తారు అంతే తప్ప నాకంటూ సొంతంగా ఎటువంటి ఆదరణ లేదు, మన పనిని చూసి గుర్తిస్తారు కానీ మనకంటూ ఒక గుర్తింపు ఏం లేదు అని చెప్పేసి ఒక కంక్లూజన్కి వచ్చేస్తాడు ఇక రాముడు. ఇక తర్వాత దాని పని అది కానిస్తుంటుంది, ఇక రోజు ఏదైతే చేస్తున్నా ఆ పని కానిస్తుంటుంది ఇక. సో అట్లా స్టోరీ అయిపోయింది. సో ఇప్పుడు స్టోరీ అయిపోయింది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఈ స్టోరీలో ఎద్దు ఎవరు? అది ఎవరో కాదు, మనమే, మనం మనుషులమే. ఈ స్టోరీలో ఎట్లయితే ఎద్దు ఒక స్టేట్ ఆఫ్ మైండ్కి రీచ్ అయింది అంటే ప్రజలిచ్చే ఆదరణను చూసి మోసపోయింది, ఇదంతా ఒక భ్రమలో బతికింది, ఒక భ్రమలోకి వచ్చేసింది, ఈ ఆదరణ మొత్తం నాకే చెందుతుంది అని చెప్పేసి ఒక భ్రమలోకి వచ్చేసింది. సో మనం మనుషులం కూడా యాక్చువల్గా ఈ లోకం మీదకి వచ్చింది ఏదో ఒక పర్పస్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే, అంతేగాని మనం సొసైటీ పెట్టి ఒక ట్రాప్ ఏదైతుందో, సొసైటీ తయారు చేసిన ఒక ట్రాప్ ఏదైతుందో అది యాక్చువల్గా తయారు చేసింది కూడా మనమే, మనం తయారు చేసుకున్న ఊపిలోకి మనమే పడ్డాం అంతే. ఎవ్వరు ఒక సామెత ఉంది కదా, ఎవడు తవ్వుకున్న గోతులో వాడే పడతాడని చెప్పి ఒక సామెత ఉంది కదా, అది మనకే వర్తిస్తుంది. ఎందుకంటే మనం కూడా సొసైటీ అనే ఒక భ్రమలో బతికి ప్రతి ఒక్కరూ ఆస్తులు సంపాదించాలి, పైసలు సంపాదించాలి, వెల్త్, ప్రాపర్టీస్ ఇవన్నీ అని చెప్పేసి ఒక ఎకనామిక్ లైఫ్ అయిపోయింది మనది. ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది మర్చిపోయినాం యాక్చువల్గా, నిజాన్ని చెప్పాలంటే. ఇది ఎక్కడన్నా ఫుల్ స్టాప్ పడుతుందా దీనికంటే అట్లా కూడా కాదు. అది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ జనరేషన్ అది పాస్ ఆన్ అవుతూనే పోతుంది ద మీనింగ్ ఆఫ్ లైఫ్. ఒకడు ఆల్రెడీ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ తయారు చేసి పెట్టేసిండో, సొసైటీ అంటే ఇట్లనే ఉండాలి అని చెప్పేసి నెక్స్ట్ జనరేషన్స్ ఏవైతే వస్తున్నాయో దాన్నే ఫాలో అయితే వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే స్ట్రక్చర్ ఒక సొసైటల్ స్ట్రక్చర్ ఒకసారి తయారైపోయిన తర్వాత దాన్ని మార్చడం అంత ఈజీ కాదు. ఇవాళ మనం హ్యుమానిటీని మర్చిపోయి మెటీరియలిస్టిక్ లైఫ్ బతుకుతున్నాం అనేది నా పాయింట్. నేను చెప్పాలనుకున్న పాయింట్ అదే, మెటీరియలిస్టిక్ లైఫ్ బతుకుతున్నాం. హ్యూమన్ వాల్యూస్ అనేటివి క్షీణించిపోతున్నాయి. దేవుడు మనిషికి ఇంత మెదడు, మాట్లాడగలిగే శక్తి, ఆలోచించగలిగే శక్తిని ఇచ్చిండంటే దాని వెనుకలు ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. ఏ జంతువుకి ఇవ్వని మూగ జంతువులకి ఏవైతే జంతువులు మాట్లాడగలుగుతాయో లేదు, వాటంతా సొంతంగా మనం హ్యూమన్స్ అంత తెలివిగా ఆలోచించలేవు. సో మనకంటే ఏదో ఒక పర్పస్ ఉందని చెప్పి మనం గ్రహించాలని నేను అంటున్నాను. నేను ఇది స్ట్రాంగ్గా నమ్ముతా. మనం ఈ భూమిపైనకి ఏదో ఒక మంచి కార్యాన్ని చేయడం కోసమే మనం వచ్చినాం. దెర్ ఈజ్ ఎ పర్పస్ టు అవర్ లైఫ్ అని చెప్పి నేను నమ్ముతాను. సో దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం తాపత్రయం పడాలి. అది ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనకి తడుతుందో తెలియదు. ఒక సామెత ఉంది కదా, రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు మన ఈ మనిషివి అని అంటాం కదా. సో ఈ సంసారం, ఏవైతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చేస్తూనే ఉండాలి. దాంతోపాటు ఈ హ్యూమన్ వాల్యూస్ అంటే ఏవైతే ఉన్నాయో, హ్యుమానిటీ అనేది ఏదైతే ఉందో దాన్ని మర్చిపోవద్దు అనేది ధర్మం, దాన్ని మర్చిపోవద్దు అనేది నా పాయింట్. సో ఈ స్టోరీ చదివిన తర్వాత నాకు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, మీతో షేర్ చేసుకొని చాలా తక్కువే. సో ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయొద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్టోరీ చదివిన తర్వాత నాకు కొన్ని పాయింట్స్ స్ట్రైక్ అయినాయి, అట్లనే ఇది విన్న తర్వాత మీకు కూడా ఏదో ఒక పాయింట్ స్ట్రైక్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. సో అది ఇండివిజువల్ థింకింగ్కి వదిలేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఏదైతే టైం స్పెండ్ చేసారో దానికి నేను ఏదో కొంచెం వాల్యూ యాడ్ చేశానని అనుకుంటున్నాను. ఒక యూస్ఫుల్ టాపిక్ చెప్పానని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒకవేళ వాల్యుబుల్ కంటెంట్ అని అనుకుంటే. సో నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయాలి
నేను చేసిన వీడియోస్ మీ దాకా డైరెక్ట్గా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సో నేను చేసిన వీడియోస్ డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. Signing off, this is your Arvind. Thank you.